సో ఇప్పటి వరకు మనం ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ చూసాము. నౌ ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్స్ ఒక డేటా టైప్ లో ఉంటే ఇంకో డేటా టైప్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ అంతటికి కామెంట్స్ పెట్టేస్తున్నా. దానికి నేను మల్టీ లైన్ కామెంట్ ఏంటి ట్రిపుల్ కోట్ వాడేస్తున్నా. ట్రిపుల్ కోట్ తోటి స్టార్ట్ చేసి అండ్ ట్రిపుల్ కోట్ తోటి ఎండ్ చేసేస్తున్నా మల్టీ లైన్ కామెంట్. నౌ ఇప్పుడు నేనేం చూద్దాం అనుకుంటున్నానంటే టైప్ కన్వర్షన్స్ ఒక టైప్ నుంచి ఇంకో టైప్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ న్యూమరిక్ న్యూమరిక్ లో టైప్ కన్వర్షన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ నాకు న్యూమరిక్ లో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి? ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. వీటిలో ఒక టైప్ నుంచి ఇంకో టైప్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ నుంచి ఫ్లోట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ టు ఫ్లోట్. ఇప్పుడు నేను ఏ అనే ఒక ఇంటీజర్ ని తీసుకుంటున్నా. ఎంత అంటే 10 అనేది తీసుకుంటున్నా. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం కరెక్ట్గా రన్ అవుతుందో లేదా అనేది తెలుసుకోవడానికి. కామెంట్స్ లో పెట్టేశాక ఇదంతా ఎగ్జిక్యూట్ కాదండి. 10 అనేది ప్రింట్ అయింది. మరి దీని టైప్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా పక్కనే. టైప్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఏ కాదు స్మాల్ ఏ. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మీరు కనుక క్యాపిటల్ ఏ ఇస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే మీకోసం ఒకసారి క్యాపిటల్ ఏ ఇచ్చి ఏం ఎర్రర్ వస్తుందో చూపిస్తా. క్యాపిటల్ ఏ పెట్టాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే క్యాపిటల్ ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. సో స్మాల్ ఏ కదా మనం డిఫైన్ చేసింది. సో స్మాల్ ఏ అని పెడుతున్నా, రన్ చేస్తున్నా. టైప్ ఏమొచ్చింది? ఇంటీజర్. ఇది ఇంటీజర్ టైప్. నేను ఇంటీజర్ నుంచి ఫ్లోట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఫ్లోట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఎఫ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఎఫ్ఎల్ఓఏటి ఫ్లోట్ అనే ఫంక్షన్ వాడతారు. ఇంటీజర్ టు ఫ్లోట్ లో కన్వర్ట్ చేయడానికి ఎఫ్ఎల్ఓఏటి అనే ఒక ఫంక్షన్ వాడతారు. మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ నైనా ఫ్లోట్ లో కన్వర్ట్ చేయాలంటే ఎఫ్ఎల్ఓఏటి ఫ్లోట్ ఆఫ్ అనే డేటా టైప్ పెట్టేసి దాని లోపల ఏదైతే మనం వేరియబుల్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని రాయాలి. అంతే సింపుల్. ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్లోట్ వాల్యూని. అండ్ దాని టైప్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పక్కనే టైప్ ఆఫ్ ఎఫ్ అని రాస్తున్నా. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వాల్యూ ఏమొచ్చిందంటే 10.0 డెసిమల్ వాల్యూ వచ్చింది. అండ్ ఏ టైప్ ఆఫ్ క్లాస్ అంటే ఫ్లోట్ టైప్ క్లాస్. సో ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా ఇంటీజర్ నుంచి ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాం. మరి ఇదే ఇంటీజర్ వాల్యూ, ఈ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఇంటీజర్ వాల్యూని నేను ఇంటీజర్ టు కాంప్లెక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే కాంప్లెక్స్ సి అనుకోండి. సి ఈజ్ ఈక్వల్స్ టు COMPLEX కాంప్లెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతారు. కాంప్లెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకొని అందులో ఏదైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని పెట్టేయటమే. సింపుల్. కన్వర్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ సిని ప్రింట్ చేస్తున్నా అండ్ టైప్ ఆఫ్ సి కూడా ప్రింట్ చేస్తున్నా పక్కనే. ఇక్కడ చూసుకుంటే సి అనేది కాంప్లెక్స్ అనేది ప్రింట్ అయిపోయింది. 10+ij అండ్ టైప్ ఏంటిది? కాంప్లెక్స్. ఇలా మనం ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇంటీజర్నే కాదు, ఫ్లోట్ని నేను కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయాలన్నా కాంప్లెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకోవాలి అంతే. ఇప్పుడు మనం ఫ్లోట్ని ఇంటీజర్లోకి అండ్ కాంప్లెక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫ్లోట్ టు ఇంటీజర్ అనేది కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. నాకు ఎఫ్ అనేది ఆల్రెడీ ఫ్లోట్ వాల్యూ రైట్. ఇప్పుడు ఆ ఫ్లోట్ వాల్యూని ఏ అనే ఇంటీజర్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. లేకుంటే ఇంతవరకు కామెంట్స్లో పెట్టేద్దాం. ఫస్ట్ ఇంటీజర్ టు అదర్ టైప్ కన్వర్షన్స్ని నేను కామెంట్స్లో పెట్టేస్తున్నా కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు నేను ఫ్లోట్ నుంచి ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి ఫ్లోట్ అనే వాల్యూ ఏం తీసుకుంటున్నానంటే 10.9 అనేది తీసుకుంటున్నా. ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటీజర్ వాల్యూ i ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఎఫ్. ఏదైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ని ఈ ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్లో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే నాకు ఆ వేరియబుల్ అనేది
ఇంటీజర్‌లో కన్వర్ట్ అయిపోతుంది. కావాలంటే ఒకసారి ఐని ప్రింట్ చేసి ఐ టైప్ ఏంటిదనేది కూడా చూద్దాం. రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే 10 అనేది ప్రింట్ అయింది. మరి 0.9 ఏమైంది అంటే, మనం ఫ్లోట్ నుంచి ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసేటప్పుడు డెసిమల్ వాల్యూ అనేది మిస్ అయిపోతుంది. డేటా అనేది లాస్ అయిపోతుంది. సో, మోస్ట్‌లీ వి అవాయిడ్ టు కన్వర్ట్ ఫ్లోట్ టు ఇంటీజర్. ఎందుకంటే మన డేటా అనేది లాస్ అవుతుంది. చూసారా ఇక్కడ 0.9 అనేది లాస్ అయిపోయింది. అందుకని మనం ఫ్లోట్‌లో నుంచి ఇంటీజర్‌లోకి మోస్ట్‌లీ కన్వర్ట్ చేయం. బట్ ఆఫ్‌కోర్స్ మనం కన్వర్షన్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, ఇంటీజర్‌లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్‌ని గాని, కాంప్లెక్స్‌ని గాని ఏదైనా ఒక డేటా టైప్‌ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ అనేది వాడుకోవాలి. ఓకే. ఈ ఫ్లోట్‌ని నేను కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేయొచ్చా? సి అనేది కాంప్లెక్స్ వేరియబుల్ అనుకుంటే COMPLEX కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్. మనం ఇంటీజర్‌ని గాని, ఫ్లోట్‌ని గాని కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేయాలంటే కాంప్లెక్స్ అనే ఫంక్షన్ రాసుకొని అందులో మనం ఏదైతే వేరియబుల్‌ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అది రాసుకోవాలి. నేను ఫ్లోట్ ఎఫ్ అనే వాల్యూని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎఫ్ అనేది పెట్టుకుంటున్నా. ఇక్కడైతే మనం సి అనే ఒక వేరియబుల్‌ని అండ్ టైప్ ఏంటి ఆ సి టైప్ ఏంటిది అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. నాకైతే కాంప్లెక్స్ రావాలి కాబట్టి కాంప్లెక్స్ వచ్చేసింది చూసారా? ఇలా మనం ఒక ఫ్లోట్‌ని ఏం చేసాము? ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసాము. యాస్ వెల్ యాస్ కాంప్లెక్స్‌లో కూడా కన్వర్ట్ చేసుకున్నాం. ఇలా నేను ఒక ఇంటీజర్‌ని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకోగలిగాను. అండ్ ఫ్లోట్‌ని ఇంటీజర్‌లో కూడా కన్వర్ట్ చేసుకోగలిగాను. ఇంటీజర్‌ని కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేశాను. అండ్ ఫ్లోట్‌ని కూడా కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేయగలిగాను. సో, సింపుల్ అండి. మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఒక వాల్యూని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం వాడాల్సిందేంటంటే ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడాలి. అదే ఏదైనా ఒక వాల్యూని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేయాలంటే మనం వాడాల్సిన ఫంక్షన్ ఏంటంటే ఫ్లోట్ ఆఫ్ అనే ఫంక్షన్ పెట్టేసి ఏదైతే వేరియబుల్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ పెట్టేసేయడం లోపల. అదే కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేయాలి. కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్‌గా మనం కాంప్లెక్స్ అనే కీవర్డ్ వాడేసుకొని అందులో వేరియబుల్ నేమ్ ఏదైతే వేరియబుల్‌ని కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వేరియబుల్ పెట్టేయడమే. ఓకే. న్యూమరిక్ వాల్యూస్ మధ్య మనం కన్వర్షన్ చూసాం. ఇప్పుడు నేను న్యూమరిక్ వాల్యూని స్ట్రింగ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. సింపుల్ అండి. స్ట్రింగ్ ఏదైనా ఒక వాల్యూని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలంటే str ఆఫ్ దట్ వేరియబుల్ నేమ్ పెట్టేయడమే. ఇప్పుడు నేను ఇంటీజర్ i = 10 అని తీసుకుంటున్నా. దీన్ని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి str ఆఫ్ i అంతే. సింపుల్. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ i ఒకటి ప్రింట్ చేస్తే i వాల్యూ ప్రింట్ అయిద్ది. అండ్ టైప్ కూడా ప్రింట్ చేస్తే i టైప్ కూడా ప్రింట్ అయిద్ది కాబట్టి టైప్ కూడా రన్ చేస్తున్నా. సో, i అనేది ఇంటీజర్. నేను s అంటే స్ట్రింగ్ కాబట్టి sలో కన్వర్ట్ చేశా. స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేశాను. అండ్ ఆ స్ట్రింగ్ sని అండ్ టైప్‌ని కూడా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే నా క్లాస్ అనేది స్ట్రింగ్ వచ్చేసింది. అండ్ s ఏంటిది 10. ఇలా మనం ఇంటీజర్‌ని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయొచ్చు. మరి నేను ఫ్లోట్‌ని కూడా కన్వర్ట్ చేయొచ్చా? అలా అనేది అడిగితే ఫ్లోట్‌ని కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10.9 అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. అది fలో స్టోర్ చేసుకున్నా. అది స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి నేను s అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, str ఆఫ్ f ఏదైతే వేరియబుల్‌ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం f అనే వేరియబుల్‌ని. సో, f అనేది రాసా. ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ప్రింట్ అనే ఫంక్షన్ రాసా. అండ్ ఏమేమి ప్రింట్ చేద్దాం అనుకున్నా అంటే s అనే దాన్ని అండ్ టైప్ ఆఫ్ s.
సింపుల్. టైప్ ఆఫ్ ఎస్ ఏంటిది? స్ట్రింగ్. మనం ఇలా న్యూమరిక్ వాల్యూస్ని స్ట్రింగ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి స్ట్రింగ్ నుంచి న్యూమరిక్ వాల్యూస్లో కన్వర్ట్ చేయొచ్చా అంటే ఎస్, చేసుకోవచ్చు. ఎలా? నేను స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది ఇస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను కాబట్టి నాకు ఏ వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలన్నా ఇంట్ అనే ఫంక్షన్ వాడుకొని కన్వర్ట్ చేస్తాం. ఇంట్ ఆఫ్ ఎస్. ఆ వేరియబుల్ నేమ్ ఏంటిది? స్ట్రింగ్ నేము ఎస్ కాబట్టి ఎస్ పెట్టేస్తున్నా. ఒకసారి ప్రింట్ చేసి చూసుకుందాం ఎర్రర్ ఏమన్నా వస్తుందా, లేదా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది. అండ్ టైప్ని కూడా ప్రింట్ చేస్తున్నా. టైప్ చూసుకుంటే ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో FLOAT ఫ్లోట్ అనే ఫంక్షన్ వాడుకోవటమే సింపుల్గా. అందులో స్ట్రింగ్ వేరియబుల్ని పెట్టేసా అండ్ సింప్లీ ప్రింట్ దట్ ఫ్లోట్ అండ్ టైప్ ఆఫ్ దిస్ ఫ్లోట్ కూడా ప్రింట్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది, ఎర్రర్ అయితే ఏం రాలేదు. సో ఇలా మనం స్ట్రింగ్ని న్యూమరిక్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ న్యూమరిక్ నుంచి స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం పైన న్యూమరిక్ వాల్యూస్ నుంచి స్ట్రింగ్లో కన్వర్షన్ చూసాము అండ్ స్ట్రింగ్ నుంచి న్యూమరిక్ వాల్యూలోకి కన్వర్షన్ చూసాం. మరైతే ఇప్పుడు మనం ఒక లిస్ట్ నుంచి సెట్లో కన్వర్ట్ చేయొచ్చా అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. లిస్ట్ అనేది ఎలా డిక్లేర్ చేయాలి అంటే వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏదైనా వేరియబుల్స్ని ఏదైనా డేటాను పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని సెట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సెట్ అనే ఒక ఫంక్షన్ వాడుకోవాలి. మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్నైనా సెట్లో కన్వర్ట్ చేయాలంటే సెట్ అనే ఒక కీవర్డ్ వాడుకోవాలి. దాని లోపల మనం ఏం పెట్టుకోవాలంటే సెట్ ఆఫ్ వేరియబుల్ నేమ్. మనం ఏ వేరియబుల్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం? ఎల్ అనేది కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఎల్ అనేది పెట్టేసా. అండ్ ఇప్పుడైతే నేను నా సెట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ టైప్ ఆఫ్ సెట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే నాకు సెట్లో కన్వర్ట్ అయిపోయింది చూసారా. ఇలాంటి బ్రాకెట్స్ వచ్చినాయి చూసారా, ఫ్లవర్ బ్రాకెట్స్. ఇలాంటి ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చినాయి అంటే సింపుల్గా అది సెట్లో కన్వర్ట్ అయిపోయిందని. అండ్ టైప్ కూడా చూసుకుంటే మీరు సెట్లో కన్వర్ట్ అయిపోయింది. మరి ఇప్పుడైతే నేను ఇదే లిస్ట్ని టపుల్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. లిస్ట్ టు టపుల్ ఎలా కన్వర్ట్ చేయాలి? మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్నైనా టపుల్లో కన్వర్ట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే టపుల్, TUPLE. అండ్ దాని లోపల ఏ వేరియబుల్ని కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంత సింపుల్గా మనం డేటా టైప్స్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లిస్ట్ తీసుకుంటున్నాను 1 2 3. దాన్ని టపుల్ టీ అనే దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో TUPLE అని రాసి అందులో ఏదైతే వేరియబుల్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ పేరు పెట్టేస్తాను. అండ్ సింప్లీ అవి కన్వర్ట్ చేశాక టపుల్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని టైప్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి రన్ చేసి చూస్తా ఏమన్నా ఎర్రర్ వస్తుందేమో. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఏం ఎర్రర్ రాలేదు, టపుల్లో కన్వర్ట్ అయిపోయింది. బ్రాకెట్స్ కూడా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది టపుల్లో కన్వర్ట్ అయిపోయిందని. ఇలా మనం లిస్ట్ని సెట్లోకి యాజ్ వెల్ యాజ్ టపుల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే మనం సెట్ టు లిస్ట్ యాజ్ వెల్ యాజ్ టపుల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? మనం లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. దేంట్లో నుంచి అయినా లిస్ట్లో కన్వర్ట్ చేయాలనుకుంటే లిస్ట్ ఆఫ్ దట్ వేరియబుల్ నేమ్ అనే ఫంక్షన్ వాడేసుకొని కన్వర్ట్ చేసుకుంటాం. నేను సెట్ని డిఫైన్ చేస్తున్నాను వితిన్ ఫ్లవర్ బ్రాకెట్స్ 1 2 3. అండ్ దీన్ని ఇప్పుడు లిస్ట్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి లిస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకొని ఎస్ రాస్తున్నాం. ఒకసారి దీన్ని ప్రింట్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ దిస్ లిస్ట్ వెదర్ ఇట్ కన్వర్ట్స్ కరెక్ట్లీ. కరెక్ట్ కన్వర్ట్ అయింది. బ్రాకెట్స్ చూసుకుంటే సెట్ అయిపోయింది నాకు కరెక్ట్గా.
మరి టపుల్లో కన్వర్ట్ చేయొచ్చా ఈ సెట్ని అంటే ఒకసారి ట్రై చేద్దాం. TUPLE ఏమొస్తుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ దిస్ టపుల్ కామా టైప్ ఆఫ్ దిస్ టపుల్. మనం ఏ టైప్నైనా టపుల్లో కన్వర్ట్ చేయాలంటే టపుల్ అనే ఫంక్షన్ రాసి అందులో ఒక వేరియబుల్ నేమ్ రాస్తాం. దట్స్ ఇట్. ఇలా మనం ఈ సెట్స్ని కన్వర్షన్ చూసాం. అదే టపుల్ కన్వర్షన్ చూద్దాం. టపుల్ టీ అనేది నేను డిక్లేర్ చేసుకున్నా 1 2 3. యా 23 ఉంచుకోండి ఏం కాదు. ఇప్పుడు నేను దీన్ని సెట్లో కన్వర్ట్ చేయొచ్చా? యా, సెట్ ఆఫ్ దిస్ టీ అని రాస్తే సెట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏమన్నా ఎర్రర్ ఉందేమో. టైప్ ఆఫ్ క్యాపిటల్ రాయకూడదండి, స్మాల్ ఎస్, ఎందుకంటే మనం స్మాల్ ఎస్ డిక్లేర్ చేసాం కాబట్టి స్మాల్ ఎస్ రాసుకోవాలి. ఒకవేళ క్యాపిటల్ రాస్తే మనం అది డిక్లేర్ చేయలేదా అని ఎర్రర్ వస్తుంది. లిస్ట్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి టపుల్ని? లిస్ట్ ఆఫ్ టీ అని రాస్తే సరిపోతుంది. ప్రింట్ ఆఫ్ ఎల్ కామా టైప్ ఆఫ్ ఎల్. ఇక్కడ చూసుకుంటే నేను లిస్ట్లో కన్వర్ట్ చేశాను అండ్ దాని క్లాస్ వచ్చేసరికి లిస్ట్ అయిపోయింది. ఇలా మనం టపుల్స్ని లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్షన్ ఈ వీడియోలో చూసాం. ఏ టైప్ ఆఫ్ డేటా టైప్నైనా ఇంకో టైప్ ఆఫ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ సింప్లీ ఆ డేటా టైప్ నేమ్ వాడుకొని అందులో ఆ వేరియబుల్ నేమ్ పెట్టేసాము. సింపుల్గా అలా కన్వర్ట్ చేసాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏమన్నా డౌట్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై ద డౌట్ by making another video. Thanks for watching.